మళ్ళీ ఎందుకు వచ్చాను అనుకున్నాను ఈ పిల్లని. ఎందుకు వచ్చానంటే ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపెడతాను. ఇదిగోండి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఓకే, ఇక్కడ దీనిలో ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ జీలకర్ర, చెక్క, ఆకు, ఏలక్కాయ వేయాలి ఫస్ట్. ఇదిగోండి ఇది కొద్దిగా వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసామనుకో, అది కొద్దిగా వేగాక తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు వేసాక కొద్దిగా ఉప్పు వేయాలి. తర్వాత బాగా దగ్గరగా అయిపోయాక చికెన్ మసాలా, ఆ మసాలా కారం అవన్నీ వేసాక బాగా దగ్గర అయిపోయాక అప్పుడు రైస్ వేయాలి. తర్వాత ఎలా ఉందో మా టేస్ట్ చూసి చెప్తాడు. వెల్లుల్లి టేస్ట్ చేయాలి. ఇదిగోండి తర్వాత బాగా కలుపుకోవాలి. టమాటాలు వేసాను, ఉప్పు వేసాను. తర్వాత ఇవి బాగా దగ్గరికి అయిపోవాలి. తర్వాత అన్ని మసాలాలు వేసాను, బాగా కలిపినాను అనమాట. ఇప్పుడు రైస్ వేయాలి. రైస్ బాగా అయిపోయిందా? టమాటా రైస్ మంచి స్మెల్ వస్తుంది. నేను ఇప్పుడు దాకా చేశాను, ఇప్పుడు మా ఆయన కలుపుతున్నాను. తింటారా? నువ్వు తిని ముందు, తర్వాత వాళ్ళు తింటారు. అయిపోయిందా? అయిపోయింది. కొత్తిమీర ఒకటే తిని అంతే. మా పొట్టుదే ఉండదని చెప్పాను, నీరసంగా ఉన్నదంటే. అది నా గురించి టమాటా రైస్ చేసింది ఫ్రెండ్స్. చాలా బాగుంది, సూపర్గా ఉంది. టమాటా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్ అలా సరిపెట్టే సింపుల్గా చేసింది. ఎందుకమ్మా అంత కష్టపడ్డామంటే, ఏం తింటాం బాబా రోజు బయట ఫుడ్. నాకు అలా ట్రై చేయాలి కదా, నేను కూడా బాగా ఉండదని లేదా అని అంటే తిని చూడు బాగుంటే సూపర్ ఉంది పొట్టి అన్నాను. అలాగే నాకు కూడా తినిపించి బాబా ఆకలి వేస్తుంది అంటే బతిమాలి తినిపించాను. పొట్టి బేగా తిందు, అది నా మాట ఆలకిస్తుంది కదా, అందుకే నేనే తినిపించాను. పొట్టమ్మా ఎలాగుంది అంటే సూపర్ ఉంది బాబా అంటుంది. అగో చూసారా? అలాగే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా నేర్చుకొని చేస్తుంది. అది మీకు ప్రతి వీడియోలో చూపిస్తాము. మాకు ఇలాగే సపోర్ట్ చేసి ఇప్పటికీ 75K ఫాలోవర్స్ మేము దాటాము. ఇంకా ఫాలోవర్స్ 100K మాకు వస్తుంది అనుకుంటున్నాం. అది మీ దయ వల్ల వస్తుంది మాకు. మేము అంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మీరే. కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.